₹1,00,00,000 ఇల్లు కడటం గొప్ప కాదు. ప్రస్తుత పరిస్థితులలో మేరు మట్టి పోయటం మాత్రానికి గొప్పగానే ఉంది. కారణం ఏంటంటే ఒక్కొక్క ట్రాక్టరు $750 నుంచి ₹1,000 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. మరి వాళ్ళు ఏమైనా నిండా పోసుకొస్తారంటే పోసుకురారు. సగం ట్రాక్టరు లేదా 4 బకెట్లు మాత్రమే పోస్తున్నారు. దీని మూలాన మేరు మట్టి పోయటం అనేది, మేరు మట్టి పోసి ఇల్లు కట్టుకోవడం అనేది అది భవిష్యత్తులో మాత్రానికి రిచ్ పీపుల్స్ వల్లే అవుతుంది తప్ప పేదవాళ్ళ వల్ల కాదు. దానికన్నా ఉన్న మట్టి తవ్వుకొని అండర్ గ్రౌండ్ కట్టుకోవటం ఈజీ అనిపిస్తుంది. ఒక పోర్షను అండర్ గ్రౌండ్, పై పోర్షను ఇంకొకటి అలా కట్టుకునే పరిస్థితి వస్తుందనిపిస్తుంది. ఎందుకంటే మేరు మట్టికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. అనుమతులు తీసుకున్న వాళ్ళు ₹1,000 ఒక్కో ట్రాక్టరు. పోయిన ట్రాక్టర్ సగానికే మట్టి వస్తుంది. దీని మూలాన ప్రజలు టోటల్గా నష్టపోతున్నారు, భయంకరంగా లాస్ పోతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్సే మేలు. ఎందుకనంటే వాళ్ళ ప్లేస్లో మట్టి వాళ్ళే బయటికి తోకొని ఇంకా అవసరమైతే ఇతర అవసరాలకి ఆ మట్టిని రహదారికి మీద పోసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నది. రాబోయే కాలంలో ఇదే పరిస్థితి వస్తుందని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇసుక తక్కువకు వస్తుంది, ఐరన్ తక్కువకు వస్తుంది, సిమెంట్ అందుబాటులో ఉంటుంది, లేబర్ ఉంటున్నారు, 24 క్రాఫ్ట్స్ భవన నిర్మాణ కార్మికులు అందుబాటులో ఉన్నారు. ఏ రంగు కావాలితే ఆ రంగు వేసేవాళ్ళు ఉన్నారు, ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ కట్టేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వంటరింగ్ మేస్త్రులు ఉన్నారు. కబోర్డ్స్ ఐరన్ వస్తున్నాయి, యూపీవీసీ వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో అండర్ గ్రౌండ్, ఒక గ్రౌండ్ అండర్ గ్రౌండ్, ఆపై వర్క్ ఫ్లోర్. ఎందుకంటే మెరుగు మట్టి పోసే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు ఏమో మామిడి తోటలో ఉన్నవాళ్ళు మా మట్టి అమ్ముతాం, ట్రాక్టర్ ₹100 అంటున్నారు. తవ్వుకెళ్ళండి, మాకు సదును చేయండి అంటున్నారు. ట్రాక్టర్ నుంచి ఆ ట్రాక్టర్ ప్రొక్లేను, బ్రోకరేజీ అన్నీ కలిపితే $750 నుంచి ₹1,000 దాకా మట్టి పడుతుంది. ఇది సుదీర్ఘకాలంలో భయభ్రాంతులను చేస్తుంది. ఇల్లు కట్టాలంటే అది పరిస్థితి. మార్పు రాకపోతే, మట్టి ఫ్రీ చేయకపోతే ప్రజలు టోటల్గా లాస్ పోతారు. ఈ లాస్ని ఎవరో భర్తీ చేయలేరు. దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలి. మట్టి ఫ్రీ చేయాలి. గట్టుల్లో తవ్విన మట్టి ఏమో ఫ్లాట్లకి, రియల్ ఎస్టేట్లకి పోస్తున్నారు. ఆ రకంగా గట్లు మాయమవుతున్నాయి. అక్కడ అవకాశం ఏమో రాజభోగంలాగా ఉంది, రాజమార్గంలాగా ఉంది. అదే పేదవాడు ఇల్లు కట్టుకుంటే పరిస్థితి కనుక ఉందా అంటే లేదు. ఎందుకనంటే పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మేరు మట్టి అవసరం. మేరు మట్టి కొరకు ఆళ్ళకాళ్ళు ఇళ్ళకాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితి మారకపోతే రేపు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు పేదలు పడే పరిస్థితి ఉంటున్నట్టు తెలుస్తోంది. మార్పు రావాలని కోరుకుంటున్నాను.